ద కూల్ వ్లాగింగ్ గురు బాగుంది కదండి ఛానల్ నేమ్. సో చాలా వెతికాను. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ రోజుల్లో మనం కొంతమంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వెట్టిగో గురించి మీకు తెలిసిందే కదా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ దిస్ నా ఛానల్ నేమ్ వచ్చేసి ద కూల్ వ్లాగింగ్ గురు బాగుంది కదండి ఛానల్ నేమ్. సో చాలా వెతికాను, చాలా నేమ్స్ కూడా పెట్టాను, చేంజ్ చేయడం అయితే జరిగింది. సో లాస్ట్కి ఈ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో టైప్ చేసేయండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద స్టార్ట్ చేద్దాము. అందుముందు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇది న్యూ ఛానల్ కాబట్టి ప్లీజ్ డూ సపోర్ట్ మీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినైతే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీ. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము, ఓకేనా. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ రోజుల్లో మనం కొంతమంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వెట్టిగో గురించి మీకు తెలిసిందే కదా. అది వచ్చేసి ఆఫ్టర్ కోవిడ్ చాలామంది ఫేస్ చేస్తున్నారు, ఈవెన్ నేను కూడా ఫేస్ చేశాను. సో దీని గురించి అవగాహన మీకు ఇద్దామని చెప్పి ఈరోజు టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈ వెట్టిగో అనేది నాకు వచ్చింది ఆఫ్టర్ కరోనా. అంటే నాకు కరోనా వచ్చింది, దానివల్ల మైల్డ్ సిమ్టమ్స్ అయితే ఉన్నాయి. మెడికేషన్ అంతా ఇంట్లోనే తీసుకున్నాను, హాస్పిటలైజ్ అవ్వలేదు. మైల్డ్ సిమ్టమ్స్ వచ్చినా సరే నేను పోస్ట్ కోవిడ్ సిమ్టమ్స్ అయితే ఫేస్ చేశాను. దాంతోపాటుగా వచ్చింది ఈ వెట్టిగో. దగ్గర ఒక 2.5 years నుంచి అయితే ఫేస్ చేస్తున్నాను ఈ ప్రాబ్లం. ఇప్పటికీ కొంచెం అప్పుడప్పుడు అలా అనిపిస్తూ ఉంది. వెట్టిగో అనేది మనకి డీజీనెస్, అంటే తల తిరుగుతూ ఉంటుంది, లేకపోతే తల ఊగడం, మనకు పడిపోతామేమో అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు చెప్పలేమండి, అసలు అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా మనకి తెలియదు. సో మనకి ఏదో అయిపోతుంది. ఇప్పుడు ఎంతో హెల్తీగా ఉన్న పర్సన్కి ఆ సిమ్టమ్స్ కనుక కనిపిస్తే కొలాప్స్ అయిపోతారు. ఎందుకంటే ఆ టైంలో మనకి ఏదో అయిపోతుంది, ఇంకా చచ్చిపోతామన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. నేనైతే ఫేస్ చేసిన ప్రాబ్లం అయితే అది. సో చాలా వెబ్సైట్స్ చూసాను, దీని గురించి చాలా వెతికాను. అండ్ చాలా హాస్పిటల్స్ అయితే తిరిగాను. దగ్గర MRI స్కాన్, సిటీ స్కాన్, అన్నీ బ్లడ్ టెస్ట్ అన్నీ చేయించుకున్నా. అయినా సరే వెట్టిగో అంటున్నారు కానీ దీనికి క్యూర్ మెడిసిన్ అయితే తీసుకుంటున్నాను, అప్పటికప్పుడు బాగుంటుంది. మళ్ళీ అది ఇన్ కేస్ మెడిసిన్ కనుక యూజ్ చేయకపోతే మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది వెట్టిగో. సో ఫీవర్ వచ్చినా ఏదొచ్చినా తట్టుకోగలం, కానీ వెట్టిగో అనేది చాలా డేంజరస్ ఫీలింగ్ అండి. ఎందుకంటే నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. సో వెట్టిగో ఉన్న పీపుల్కి అయితే అర్థమవుతుంది అది ఎలా ఉంటుందో. ఇదైతే నేను ఫేస్ చేస్తుంది దగ్గర 2.5 years నుంచి కదా. నాకు వచ్చిన సిమ్టమ్స్ వచ్చేసి తల తిరుగుతూ ఉంటుంది, పడిపోతామేమో అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఆ నిమిషంలో మనం ఏం పని చేయలేము, నుంచోలేము, పడుకోలేము, ఎందుకంటే సంథింగ్ ఏదో జరిగిపోతుంది మనకి అనిపిస్తుంది. సో నేను వచ్చి చాలా టెస్టులు చేయించుకున్నాను అండ్ చాలా హాస్పిటల్స్ అయితే తిరిగాను. సో రాజమండ్రిలో తిరగని హాస్పిటల్ అయితే లేదు. అది అప్పటికప్పుడు ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు, కానీ దానికంటూ ఇప్పుడు ఫీవర్ వచ్చింది అనుకోండి, రోజుని ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. కానీ వెట్టిగో అయితే అలా కాదు, మళ్ళీ వస్తూ ఉంటుంది. అదే వచ్చినప్పుడల్లా చాలా నేను భయపడిపోతూ ఉండేదాన్ని. సో ఇది వచ్చేసి నేను ఇప్పుడు చూపించుకుంటున్న హాస్పిటల్ ఇది మీకు రివర్స్లో కనిపించి ఉండొచ్చు. నేను ఇక్కడైతే నేను పెడతాను. సో ఇందులో నేను చూపించుకుంటున్నాను ప్రస్తుతానికి. అండ్ చూసారా, జోష్న మీకు కనిపిస్తుందో, రివర్స్లో కనిపిస్తుంది. సో ఎనీవేస్ నేను ఇక్కడైతే పెడతాను. ఇది వచ్చేసి ఈ ఫైల్లో దగ్గర చూడండి 2 years నుంచి నేను తిరుగుతున్నా. ఇవన్నీ ఈ బ్లడ్ టెస్ట్ కానీ మీకంతా రివర్స్లో కనిపిస్తుంది. సో ఈ బ్లడ్ టెస్ట్ అండ్ ECG
ఈసీజీ అండ్ సిబిబిబి బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేశారు నాకు. సో ఫైనల్గా వాళ్ళు కన్ఫర్మ్ చేసింది బినైల్ పొజిషనల్ వర్టిగో. ఇదైతే టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నాను నేను, టాబ్లెట్స్ వాడుతున్నాయి ప్రస్తుతానికైతే, ఇప్పుడు పర్వాలా. కాకపోతే ఇది వచ్చే వాళ్ళకి చాలా అపోహలు ఉంటాయి, ఎందుకంటే చాలా వెబ్సైట్స్ నేను కూడా చాలామందికి నేను మెసేజ్ చేసి ఉన్నాను హౌ టు క్యూర్ అని చెప్పి. సో ఇలాగా ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ భయపడకండి. వెట్టిగో అనేది మనం తల తిరగడం ఇదే అనుకుంటాం, కానీ దానికి మనం భయపడితే కనుక అది మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. సో మనం మైండ్ని బిజీగా ఉంచుకోండి. నేనైతే అలాగే చేస్తున్నాను, నా మైండ్ని అయితే బిజీగా ఉంచుకుంటాను. నేను మార్నింగ్ లేచిన వెంటనే సమ్ వర్క్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత నా మైండ్ని అయితే చాలా బిజీగా ఉంచుకుంటా. దానివల్ల నాకు వెట్టిగో అనేది చాలా వరకు తగ్గుతుంది. సో మీరు కూడా దానికి భయపడకుండా క్యూర్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్గా ఇదైతే చేయండి. అండ్ సింగిల్గా ఎప్పుడు ఒంటరిగా అయితే ఉండకండి. ఒంటరిగా ఉన్నప్పుడు వెట్టిగో పీపుల్కి అది దాని ఆలోచన మీద వస్తుందో తెలీదు, అది మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. అందుకే నేను ఎప్పుడూ ఒంటరిగా అయితే ఉండను, మమ్మీతో ఉండడం లేకపోతే నా ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడమో ఏదో చేస్తూ ఉంటాను. ఇదివరకు అయితే నాకు ఈ వెట్టిగో గురించి తెలియదు కాబట్టి చాలా భయపడిపోయేదాన్ని. మా హస్బెండ్ కూడా చాలా ఇబ్బంది పెట్టేసేదాన్ని. ఒక్కదాన్నే ఉన్నప్పుడు అమ్మో నేను పడిపోతున్నాను త్వరగా వస్తావా లేదా అని చెప్పి చాలా ఏడ్పించేసేదాన్ని, ఎందుకంటే అంత భయంగా ఉంటుంది ఈ సిమ్టమ్ అనేది. సో నేను ఒక్కటే చెప్తున్నాను, మనం వెట్టిగోకి అయితే భయపడితే కనుక అదైతే క్యూర్ అవ్వదు. అండ్ ఇది వెట్టిగోని ట్రిగర్ చేసే ఫుడ్స్ కూడా ఉంటాయి. సమ్ చాక్లెట్స్ కానీ, కర్డ్ కానీ, సమ్ ఏంటి సోడ్ జావా తాగినా నాకు వెట్టిగో వస్తుంది. అండ్ సాల్ట్ అనేది తగ్గించేయండి. సాల్ట్ తినడం వల్ల కూడా వెట్టిగో బాగా వస్తుంది నాకైతే. సాల్ట్ తినాలంటే నెక్స్ట్ డే ఒక 2 days వరకు ఫేస్ చేస్తూనే ఉంటాను ఈ ప్రాబ్లము. అండ్ పప్పు తిన్నా సరే మీకు వెట్టిగో వస్తుంది. గ్యాస్ ఉన్న వాళ్ళకి కూడా వెట్టిగో వస్తుందంట. నేను చాలా రీసెర్చ్ చేశాను వెట్టిగో గురించి. నాకు తెలిసిన అయితే ఇవే పాయింట్స్. ఫస్ట్ బాడీని హైడ్రేట్గా ఉంచుకోవాలి అండ్ ఎక్సర్సైజ్ కూడా చేయాలి. ప్రస్తుతానికి మీకు ఎక్సర్సైజ్ చేసే టైం లేకపోతే ప్లీజ్ మీరైతే సింగిల్గా ఉండకండి. మీ మైండ్ని బిజీగా ఉంచేసుకున్నారు అనుకోండి, వెట్టిగో అయితే తగ్గిపోతుంది అండ్ మళ్ళీ మళ్ళీ రాదు. అండ్ మీరు కూడా చూపించుకోండి ఒకసారి ఈఎన్టీ హాస్పిటల్కి. నేను ఈఎన్టీ హాస్పిటల్కి తిరిగాను, న్యూరో స్పెషలిస్ట్ వీళ్ళందరికీ తిరిగాను. లాస్ట్కి న్యూరో దగ్గరే చూపించుకుంటున్నా. సో అక్కడైతే నాకు క్యూర్ అయింది మ్యాక్సిమం. ఏదో అప్పుడప్పుడు వస్తుంది నేను తీసుకునే ఫుడ్ వల్ల. సో ఇదండి వెట్టిగో గురించి. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ డూ మెసేజ్, నేనైతే రిప్లై చేస్తాను. అండ్ మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే నాకు ప్లీజ్ అండి నాకు మెసేజ్ అయితే చేయండి. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఇదే. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. అండ్ ఇంతేనండి టాపిక్. సో ఇప్పుడైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో దట్స్ ఆల్. ఈరోజు టాపిక్ అయితే ఇదే. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.